నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. క్రీడలపై అవగాహన కలిగిస్తూ ఎంతోమంది ప్లేయర్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఈ స్ఫూర్తి కార్యక్రమం. అయితే ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో క్రికెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ముందుగా ఐసీసీ T20 వరల్డ్ కప్ వినేందుకు మన టీం ఇండియాకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం. టీసాట్ తరఫున అండ్ నా తరఫున. ఈరోజు మన గెస్ట్ ఉన్నారు మోహన్ గారి తరఫున. అయితే క్రికెట్లో ఎలాంటి మెలకువలు సాధించాలి, అంటే క్రికెట్లో ఎలాంటి మెలకువలు పాటించాలి అనే సమగ్ర సమాచారం అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు మోహన్ గారు. క్రికెట్ ఎక్స్ రంజీ ప్లేయర్ అండ్ సెలెక్టర్, కామెంటేటర్ ఈరోజు మనతో ఉన్నారు. సో మీకు ఈ క్రికెట్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కాల్ చేయవచ్చు. కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. మన స్క్రీన్ పైన టోల్ ఫ్రీ నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి, స్క్రోల్ అవుతున్నాయి. సో ఆ నంబర్స్కి కాల్ చేసి మన మోహన్ గారితో మాట్లాడొచ్చు. క్రికెట్ గురించి చాలా సందేహాలు మీరు తెలుసుకోవచ్చు. హలో అండి. హలో, నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇప్పుడు మనకి క్రికెట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ముందుగా నిన్న మనకి ఐసీసీ T20 వరల్డ్ కప్ విన్ అయ్యాం. అయితే ఫస్ట్ మీరు ఈ టీమిండియాకి సంబంధించి మీరేం చెప్తారు? అంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఒక కెప్టెన్ లాస్ట్ వరకు మనం పోరాడాలి. డెఫినెట్లీ మనం ఒక ఛాన్స్ ఉన్నది, మనం విన్ చేయొచ్చు. ఆ నమ్మకం టీం పైన పెట్టిండు. అంటే కెప్టెన్ అంత నమ్మకం ఉన్నప్పుడు అందరూ మోటివేట్ అయ్యి 7 runs విక్టరీ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఈజ్ అ వెరీ గుడ్ విక్టరీ అని చెప్పొచ్చు. సో అట్లాంటి మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఇన్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో విక్టరీ ఈజ్ అ విక్టరీ అంతనే. సో అందరు కలిసి బాగా పెర్ఫామ్ చేసి మోటివేట్, ఎస్పెషల్లీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఇట్స్ అ వండర్ఫుల్ క్యాప్టెన్ అండి. అండ్ విరాట్ కోహ్లీ చాలా మ్యాచెస్లో ఆయన ఫామ్లో రాలే, బట్ ఫైనల్ మ్యాచ్లో ఫామ్లో వచ్చి ఒక డెఫినెట్లీ అక్షర్ పటేల్ తోటి ఒక మంచి పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మెన్స్. అంటే ఆ 176 కూడా మనం డిఫెండ్ చేయొచ్చని ఆ నమ్మకం ఉండే. అండ్ ఆ నమ్మకంతో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మన ఇండియన్ టీం 7 runs తోటి విక్టరీ గెలిచినాము. ఒక సూర్యకుమార్ యాదవ్ మంచి క్యాచ్ పట్టింది. అండ్ లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా పెర్ఫార్మెన్స్కు బాగుండే. హార్దిక్ పాండ్యా 3 for 20 ఒక మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్. నో డౌట్ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్, బట్ బౌలింగ్లో ఆయన ఆల్రౌండర్గా ఆయన మంచి పెర్ఫార్మ్ చేసింది. ఈవెన్ బూమ్రా అండ్ ఆల్సో అర్షదీప్. సో ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్. వీ షుడ్ అప్రిషియేట్ ఇండియన్ టీమ్ విన్నింగ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. అంటే 17 years తర్వాత మళ్ళీ మనం విన్ అయ్యాం కదా. అంటే 2007 తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ మనకు ఐసీసీ T20 వరల్డ్ కప్ వచ్చింది. అయితే అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే దానికి తోడు ఇప్పుడు మనకి విరాట్ కోహ్లీ కూడా ఆయన మనకి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దానికి అంటే ఎందుకు ఇంత తొందరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు ఆయన? అంటే ఇప్పుడు ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ చాలా ఫాస్ట్ గేమ్ అండి. అతో ఏమవుతుందంటే ఒక ప్లేయర్ ఒక ఏజ్ అయినాక 35 అంత ఏజ్ అవుతున్నాను అనుకో, ఏజ్ అవుతుంది, నెక్స్ట్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ నేను ఆడలేకపోతానని వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఈవెన్ రోహిత్ శర్మ ఆల్సో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ అంటే డెఫినెట్లీ ఆయన హెల్త్ అంటే ఫ్యూచర్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఈ ఫార్మాట్ ఆఫ్ గేము ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ బాల్ చాలా ఫాస్ట్ గేమ్ అండి. అంటే ఫాస్ట్ గేమ్ని తట్టుకోవాలా. అట్లాంటి విరాట్ కోహ్లీ ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుని విన్నింగ్ కాంబినేషన్ తోటి గెలిపించి రిటైర్మెంట్ తీసుకుంటే ఈజ్ రియల్లీ గ్రేట్ స్పోర్ట్స్ మన్ అని చెప్పొచ్చు. అంటే అంటే ఆయన అంటే ఏజ్ పరంగా తీసుకుంటున్నారు అంటారు రిటైర్మెంట్. అంటే ఈ T20 ఫార్మాట్ ఆఫ్ చాలా ఫాస్ట్ గేమ్ అండి. ఇక్కడ యంగ్స్టర్సే ఫిట్ అవుతారు. ఆయన డిసైడ్ చేసుకున్నాడు బికాస్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ ద యంగ్స్టర్స్ విల్ ఆల్సో గెట్ ఛాన్స్. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ ఆయన వరల్డ్ కప్ గెలిపించి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. దాట్స్ అ వండర్ఫుల్ అప్రోచ్ ఆఫ్ ది కెప్టెన్. అంటే మంచి డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఇది చాలా ఫాస్ట్ గేమ్. ఇది T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఇస్ అ వెరీ ఫాస్ట్ గేమ్. రియల్లీ మనం అప్రిషియేట్ చేయాలి.
డెఫినెట్లీ అండి, చాలా మంచి నిర్ణయం అది. అంటే చాలా మందికి అవకాశం వస్తుంది, ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా మేము కూడా ఆడాలి అని. మీరు చెప్పినలాగా యంగ్స్టర్స్ ఆ స్లాట్కి ఎవరు సూటబుల్ ఉంటారో, ఎవరు ఫామ్లో ఉన్నారో వాళ్ళకి ఒక ఛాన్స్ దొరుకుతుంది డెఫినెట్. అది అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఎక్స్ రంజీ ప్లేయర్ అండి, అంటే మీ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే మీ హయాంలో రంజీ వరల్డ్ రికార్డ్ గురించి ఏదైనా చెప్తారా? అంటే హైదరాబాద్ టీము 944 రన్స్ రంజీ ట్రోఫీలో చేశానండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియన్ రికార్డ్, ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ ఆల్సో. అప్పుడు ఏమైందంటే అప్పుడు కెప్టెన్ అర్షద్ ఆయన ఏమనంటే 600 రన్స్ చేసినాం కదా మనం, లీడ్ తీసుకున్నాము, వాళ్ళు డిక్లేర్ చేస్తామంటే నేను యాజ్ అ సెలెక్టర్ ఆయన పోయి కన్విన్స్ చేసిన కి మనం ఆల్రెడీ వి వన్ ద మ్యాచ్, సో డిక్లరేషన్ ఎందుకు, మనం పోయి ఎందుకు ఫీల్డింగ్ చేయాలా, లెట్ దమ్ స్కోర్ అని 944 రన్స్ ఒక్క ఇన్నింగ్లో ఒక ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీస్, అంటే ఎంవి శ్రీధర్, వివేక్ జయసింహ అండ్ నోయల్ డేవిడ్ డబుల్ సెంచరీస్ వాళ్ళు. అంటే ఒక ఇన్నింగ్లో వరల్డ్లో చూస్తే కూడా మీరు ఒక ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీ ఒక ఇన్నింగ్లో ఉండదు. ఒక డబుల్ సెంచరీ ఉండొచ్చు, ఒక ట్రిపుల్ ఏదైనా, బట్ ఒక్క ఇన్నింగ్లో ఒక 1 ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీస్. తర్వాత నాతోటి ప్రహ్లాద్ ఉపాధ్యాయని మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, లోకేందర్ రాజ్ కూడా ఉండే మన యాజ్ అ చైర్మన్, యాజ్ అ సెలెక్టర్, అండ్ నాతోటి ఈవెన్ మహేశ్వర్ సింగ్ యాజ్ అ రంజీ సెలెక్టర్. అంటే 50 years అయినాక మేము రంజీ ట్రోఫీ గెలిచినామంటే ఇక్కడ ఎవరు ఆడతారో, తెలంగాణలో ఎవరు ఆడతారో, ఎవరు పెర్ఫామ్ చేస్తారో, ఎవరు బాగా ఫ్యూచర్ ఉన్నదో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా. ఎవరో వచ్చి బాంబే నుంచి, లేకపోతే గుజరాత్ నుంచి, లేకపోతే ఈవెన్ ఢిల్లీ నుంచి ఎక్కడికో వస్తారు అండి, భోపాల్ నుంచి వస్తారు. నేనా ఇక్కడ వచ్చి ఆడాలా, ఇక్కడ పెర్ఫామ్ చేయాలా. ఇక్కడ మీరు తెలంగాణలో పెర్ఫామ్ చేసి మీరు మంచి పెర్ఫామ్ చేసి మీరు రంజీలో ఆడొచ్చు. మీరు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడితే మేము విల్ నాట్ కీప్ క్వైట్. అంటే మీరు రంజీ అంటే మీరు క్రికెట్కి ఆడారు చాలాసార్లు, అన్ని రంజీకి ఆడారు, వరల్డ్ రికార్డ్ కూడా, అంటే సెలెక్టర్గా, సో కామెంటేటర్గా కూడా ఉన్నారు మీరు. అంటే ఎలాంటివి, అంటే రంజీకి సంబంధించే చేశారా, ఇంకా క్రికెట్కి సంబంధించి ఇంకా వేరే? మీరు చెప్పినలాగా చాలా మంచి పాయింట్ అండి. నాట్ ఓన్లీ రంజీ, ఇప్పుడు లీగ్ మ్యాచ్కు రంజీ కామెంటరీ చేసి, మళ్ళీ రంజీ ట్రోఫీ చేసి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా మేము చేసినాం. అంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, లేకపోతే అదర్ టీమ్ లైక్ ఆస్ట్రేలియా, ఇట్లా మేము దూరదర్శన్కి లేకపోతే సోనీ టీవీ, స్టార్ టీవీ అని మేము కామెంటరీ ఇచ్చినాం. అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఉండే, అండ్ టైమ్స్ నౌ కూడా మేము స్పోర్ట్స్ అనలిస్ట్గా మేము పనిచేసినాము. అంటే డే రికార్డ్ ఇంటికి వస్తారు, లేకపోతే వరల్డ్ మన రికార్డింగ్ చేసుకుని వాళ్ళు పబ్లిష్ చేస్తారు. బట్ ఒకటేమంటే యాజ్ ఎ క్రికెటర్, ఇప్పుడు మీరు క్రికెట్గా మీరు సంబంధించి మీరు రంజీ ట్రోఫీ సెలెక్టర్ అయినాక, సక్సెస్ఫుల్గా సెలెక్టర్ అయినా అంటే 50 years అయినాక మేము గెలిచినా అంటే 50 yearsగా ఎంత అన్యాయం అవుతుందండి. మా ఫాదర్ వాజ్ ఏఆర్ భూపతి అని ఫేమస్ కోచ్ ఉండే, ఆయన కోచింగ్లో చాలామంది టెస్ట్ ప్లేయర్స్ అయిండు. ఆయన పాకిస్తాన్ క్యాప్టెన్ కూడా ఆసిఫ్ ఇక్బాల్ అని నైజాం కాలేజ్ స్టూడెంట్, నేను నైజాం కాలేజ్ ఎక్స్ స్టూడెంట్. అంటే ఎట్లా అది, అంటే మీరు ఎక్స్ రంజీ ప్లేయర్ నుంచి సెలెక్టర్ నుంచి కామెంటేటర్, అంటే ఈ జర్నీ ఎట్లా అంటే వచ్చింది అన్నట్టు? అంటే ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకో, క్రికెట్ ఆడేటప్పుడు మనం మంచిగా ఆడతాం, తర్వాత మనం సెలెక్షన్ అవుతాం, లేకపోతే కోచెస్ అవుతాము, తర్వాత మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద గేమ్ యాజ్ అ కామెంటేటర్. ఇప్పుడు మేము మాట్లాడితే యాజ్ అ క్రికెట్ ప్లేయరు ఆయన మంచి సజెషన్ ఇస్తారని క్రికెట్కి సంబంధించే మాట్లాడాలి, నాట్ డివియేషన్ ఫ్రమ్ అదర్ దిస్ థింగ్. సో వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద గేమ్. అంటే నేను ఈ గేమ్ని సర్వీస్ చేసిన నాట్ యాజ్ అ ప్లేయర్, నాట్ యాజ్ అ కామెంటర్, యాజ్ అ స్పెషలిస్ట్గా మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే చాలామంది ఇంప్రూవ్ చేస్తారు. ఇప్పుడు యాజ్ ఎ కోచ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఉండే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ పటియాలా టు ట్రివాండ్రం ఐ వాజ్ స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్కి ఐ వాజ్ అ కోచ్. మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి, మాట్లాడదాం. హలో అండి పవన్ గారు. హలో అండి.
టీసాట్ అండి. మన మోహన్ గారు ఉన్నారు, ఎక్స్ రంజీ ప్లేయర్. మీరు మాట్లాడండి మోహన్ గారితో. Sir, good Namaste. morning, sir. నమస్తే నమస్తే. Sir, first of all, let us congratulate each other for Yeah, yesterday's sure. fantabulous World Cup. నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ టైంలో టీసాట్ లో కూడా ఇవాళ మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి సమయంలో వచ్చారు. టీసాట్ కూడా థ్యాంక్ యూ అండి. అండ్ నాకు డౌట్ అండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే నిన్న మ్యాచ్ వల్ల మళ్ళీ మన దగ్గర క్రికెట్ ఇంకా ప్రొడ్యూస్ అవుతోంది. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించాక కొత్త జనరేషన్ కోసము మేము వస్తున్నాము, మేము రిటైర్ అవుతున్నాము అని 35-36 ఇయర్స్ లోనే వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. సో దీనివల్ల ఏంటంటే యంగ్స్టర్స్ ఇంకా రావచ్చా, అంటే వాళ్ళకి ఇంకా మంచి రూట్స్ వచ్చాయనుకోవచ్చా? అండ్ ఇంకోటి, ఇక్కడ హైదరాబాద్ లో క్రికెట్ నేర్చుకోవాలి అంటే పిల్లలు, అంటే ఇప్పుడు 7-8 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళు నేర్చుకోవాలి అంటే అసలు ఫార్మాట్ వైజ్ గా నేర్పిస్తారా? అసలు ఎలా ఫిట్నెస్ లెవెల్స్? అంటే కొంతమంది ఎలా చెప్తారంటే మనం 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 మనము మన వెజిటేరియన్స్ క్రికెట్ కి సెట్ అవ్వరు, స్పోర్ట్స్ సెట్ అవ్వరు అంటే వెజిటేరియన్స్ క్రికెట్ కి సెట్ అవ్వరు అని చెప్తూ ఉంటారంట. మీరు డెఫినెట్లీ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారండి. డెఫినెట్లీ ఈ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయినాక ఈ T20 ఫార్మాట్ చాలా ఫాస్ట్ గేమ్. ఇక్కడ నువ్వు చాలా యాక్టివ్ ఉండాలా, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో నీ హెల్త్ కండిషన్స్ కూడా చాలా బాగుండాలా. యాజ్ యూ గ్రో ఓల్డ్ తో నీ రిటైర్మెంట్ తీసుకుంటే అప్కమింగ్ యంగ్స్టర్స్ వాళ్ళు డెఫినెట్లీ టీంలో రావచ్చు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్లో వాళ్ళు రావచ్చు. మీరు చెప్పినలాగా కోచింగ్ డెఫినెట్లీ కోచెస్ కూడా ఇక్కడ మంచిగానే ఉన్నారు, కానీ చాలా బర్డన్ అయిపోయింది యంగ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే చదువు మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నేనేమంటే యాజ్ అ పేరెంట్స్ షుడ్ అలౌ ది చిల్డ్రన్ టు ప్లే 2 hours on అట్లీస్ట్ క్రికెట్. సో క్రికెట్ ఈజ్ వన్ గేమ్. ఆ గేమ్ తోటి మీరు చాలామందిని కలుస్తారు. మీరు కలిసేటప్పుడు ఏమవుతుంది, యూ డెవలప్ కాన్ఫిడెన్స్ హౌ టు టాక్ విత్ అదర్స్. ఈ గేమ్ ఇది నాట్ ఓన్లీ ఏ క్రికెట్ గేమ్ అండి. క్రికెట్లో కోచెస్ కూడా నేర్పిస్తారు హౌ టు బీ డిసిప్లిన్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ఆఫ్ ది గ్రౌండ్. ఇప్పుడు మీరు బయట వచ్చినాక, మీరు ఇంటి నుంచి బయట పోయినాక చాలామంది మిమ్మల్ని విష్ చేస్తారు. ఎందుకు విష్ చేస్తారు? యూఆర్ అ క్రికెట్ ప్లేయర్ అని, లేకపోతే యూఆర్ అ గుడ్ పర్సన్ అని. నీ డిసిప్లిన్, నీ వాకింగ్ స్టైలు, ది వే యూ టాక్, సో యూ లెర్న్ ఆల్ దట్. అది నీకు లైఫ్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. నాట్ ఓన్లీ క్రికెట్, ఇన్ అదర్ గేమ్స్ ఆల్సో. దట్ స్పెషల్లీ క్రికెట్లో, ఎందుకంటే క్రికెట్లో వెన్ సీనియర్స్ ఆర్ టాకింగ్ దే విల్ లిజన్ అండ్ దే విల్ గివ్ ఆన్సర్. అట్లాంటి ఒక యాటిట్యూడ్ నేర్చుకుంటారండి. వీ షుడ్ అప్రిషియేట్ దట్ క్రికెట్ నాట్ ఓన్లీ ప్లేయింగ్ గేమ్ అండి, ఇట్ ఆల్సో టీచర్స్ యూ డిసిప్లిన్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ గుడ్ ఫర్ ద అప్కమింగ్ యంగ్స్టర్స్. అంటే ఇప్పుడు ఆయన ఇందాక కూడా అడిగారు కదా, రోహిత్ శర్మ గారు అండ్ విరాట్ కోహ్లీ గారు వాళ్ళు తొందరగా తీసుకుంటున్నారు ఎందుకు అంటే, వాళ్ళు చాలా బాగా ఆడతారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు బాగా ఆడతారు కాబట్టి వాళ్ళు ఇంకా ఆడితే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని కూడా అడిగారు ఆయన. సో దానికి మీరేం చెప్తారు? అంటే T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ చాలా ఫాస్ట్ గేమ్ అండి. అక్కడ చాలా నీ ఫిట్నెస్ లెవెల్ బాగుండాలా, తర్వాత నీ హెల్త్ కండిషన్స్. అంటే ఆయన డిసైడ్ చేసుకున్నాను, నేను 50 overs లేకపోతే టెస్ట్ మ్యాచెస్కు నేను సూట్ అవుతా. T20 ఫార్మాట్ ఆఫ్ నో డౌట్ మనం గెలిచినాము. దిస్ ద రైట్ టైమ్ టు టేక్ రిటైర్మెంట్ ఫ్రమ్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్. అంటే మనం ఒక వరల్డ్ కప్ విన్ అయ్యాము, ఇప్పుడు విన్ అయినా నెక్స్ట్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ తర్వాత అది ఎందుకంటే చాలా ఫాస్ట్ గేమ్. ఆ ఫాస్ట్ గేమ్ని వీళ్ళు తట్టుకోలేకపోతారు, ఎందుకంటే ఫ్యూచర్లో 2 years అయినాక అవుతుంది. అండ్ దే హ్యావ్ డిసైడెడ్ ఆన్ దేర్ ఓన్ దట్ గివ్ ఛాన్స్ టు ద యంగ్స్టర్స్. అండ్ ఎందుకంటే ఇది వెరీ ఫాస్ట్ గేమ్, ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ బాల్ నుంచి చాలా ఫాస్ట్ గేమ్ అవుతుంది. ఇక్కడ ఫిట్నెస్ లెవెల్ చాలా హై ఉండదు. అండ్ డెఫినెట్లీ విరాట్ కోహ్లీ చూడండి, అన్ని ఇన్నింగ్స్ ఫెయిల్ అయ్యి ఫైనల్లో స్కోర్ చేసిండు. అంటే ఆయన కూడా డిసైడ్ ఎందుకు అంటే, ఇట్స్ బెటర్ టు రిటైర్ at the winning stage and man of the match ఫైనల్లో. సో ఇట్స్ అ వెరీ గుడ్ డిసిషన్ చెప్పొచ్చు మనం. అంటే మీరు రంజీకి సంబంధించి ఏ టీం తరఫున ఆడారు? హైదరాబాద్ టీం. హైదరాబాద్ రంజీ టీం మేము ప్రహ్లాద్ 2 innings 50 చేసి, నేను ఫస్ట్ ఓవర్ వికెట్ తీసిన. తర్వాత రాంగ్ సెలెక్షన్, అంటే
బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు, అక్కడ చాలామంది దెబ్బతిన్నారండి. హైదరాబాద్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. అక్కడ ఏమైందంటే రెవల్యూషన్ క్రికెట్ ప్లేయర్స్ కమిటీలో వచ్చినాక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎవరు ఇక్కడ ఆడతారో, ఎవరు ఇక్కడ తెలంగాణలో ఆడుతున్నారో వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి, నాట్ బయట వాళ్ళు. అంటే ఇప్పుడు బాంబే, భోపాల్, ఢిల్లీ ఎక్కడి నుంచి వస్తే ఇట్లా డైరెక్ట్ ఎట్లా ఆడిపిస్తారండి, ఆడిపోయారు. సో ఇప్పుడు చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ టీం నుంచి ఆడారు మీరు. హైదరాబాద్లో ఆడాలా, హైదరాబాద్ లీగ్ ఆడాలా. ఓకే. లీగ్లో మీరు పెర్ఫామ్ చేసి టోర్నమెంట్లో పెర్ఫామ్ చేస్తే అక్కడ మీకు ఛాన్స్ ఉంటుంది మీరు హైదరాబాద్కి. అంటే ఇప్పుడు మనకి మీరు హైదరాబాద్ రంజీ టీం ఆడి అంటే ఏ స్టేజ్ వరకు? అంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్ ఉండే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీగ్ ఆడుతుండే ఇక్కడ. సో ఇక్కడ మేము సెలెక్ట్ అయ్యారు, టీంలో ఆడినాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీం ఆడినాం, మేము గెలిపించాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఛాంపియన్ సైడ్ ఉండే, అంటే అన్ని నాట్ ఓన్లీ లీగ్ అన్ని టోర్నమెంట్స్ గెలుస్తుండే మనం. సో అట్లాంటి ఎవరు ఇక్కడ లోకల్ ఆడతారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ పెద్ద పెద్ద ప్లేయర్ అవచ్చు. ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్కి ఫస్ట్ ఛాన్స్ యాజ్ అ సెలెక్టర్ నేను ఇచ్చిన. ఆయన వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేయర్స్ ఆఫ్ వరల్డ్ క్రికెట్. వెంకటపతి రాజు, రమణమూర్తి, ఆర్ఏ స్వరూప్ లాంటి ప్లేయర్స్, వీళ్ళంతా చాలా పాపులర్ గేమ్. అంటే మనం నాట్ ఓన్లీ ఒక మంచి పెర్ఫార్మెన్సు, బట్ ఆల్సో నంబర్ 11లో వచ్చి రమణమూర్తి సెంచరీ చేసిండు. అంటే ఆయన నాతో మాట్లాడుతున్నా, నువ్వు నాట్ అవుట్ ఉండు, అంటే నీ డ్యూటీ ఏం నాట్ అవుట్ ఉండు, నువ్వు డెఫినెట్లీ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే ఆయన నాట్ అవుట్ ఉండి సెంచరీ చేసిండు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కోచెస్, సెలెక్టర్స్ అండ్ ఆల్ హౌ దే గ్రూమ్. అంటే మీరు ఇప్పుడు ఆడడం క్రికెట్ టీంకి ఆడారు రంజీకి, అయితే ఆడడం మరి అక్కడ నుంచి ఎందుకు జర్నీ ముందుకు ఎందుకు మీరు కొనసాగించలేదు? అంటే మళ్ళీ సెలెక్టర్గా ఎందుకు వచ్చేసారు? ఎందుకు వచ్చానంటే ఇక్కడ సెలెక్షన్ చాలా హారబుల్ సెలెక్షన్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ టీమ్ సెలెక్షన్ అంటే చాలా చెంచగిరి ఉండాలా, చాలా ఐ షుడ్ నాట్ సే బికాస్ దే ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. అక్కడ మేము ఆ క్యాప్టెన్ని మేము చెప్పాను, ఇక్కడ ఆడిన వాళ్ళని తీసుకోండి, మీరు బయట వాళ్ళని తీసుకుంటే బికాజ్ ఆఫ్ రాంగ్ సెలెక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ ఆడి మనం ఇక్కడ ఉంటామని మనం బాంబేలో పోయి ఆడమను, బాంబేలో ఆడలేము. ఎందుకంటే బాంబేలో ఎట్లా అంటే బాంబే, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అంతా అక్కడ ఆడాలా, అక్కడ నువ్వు పెర్ఫామ్ చేస్తే నీకు సెలెక్షన్. ఇక్కడ నేను O+ సెలెక్షన్ అండి. ఇక్కడ డెఫినెట్లీ మనం డిగ్రేడ్ చేయొద్దు మన ఓన్ హైదరాబాద్ని. వన్ ఆఫ్ ది వర్స్ట్ సెలెక్షన్ మా 50 yearsలో మేము చూసాం. అక్కడ చాలామంది యంగ్స్టర్స్, అప్కమింగ్ యంగ్స్టర్స్ వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. బట్ ఎనీవే దే హ్యావ్ బికమ్ సెలెక్టర్, కోచ్, కాంపిటేటర్. దే ప్రూవ్ దెమ్సెల్ఫ్ యాజ్ అ సక్సెస్ఫుల్ సెలెక్టర్. అంటే మీరు సక్సెస్ఫుల్గానే ఒక సెలెక్టర్గా, ఒక కామెంటేటర్గా సక్సెస్ అయ్యారు. కానీ మీరు ఇందాక చెప్పారు వివిఎస్ లక్ష్మణ్ కూడా సెలెక్ట్ చేశానని. అయితే మీరు అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ సెలెక్టర్గా ఎప్పుడు పనిచేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు మేము అక్కడ ఎలక్షన్ గెలిచినాక మేము వీ హ్యావ్ కమ్ టు కమిటీలో వాళ్ళు మీలాంటి ప్లేయర్స్ సెలెక్షన్ కమిటీ ఉండాలా, సెలెక్షన్ కమిటీ ఉంటే డెఫినెట్లీ క్రికెట్ విల్ ప్రాస్పర్ అని డెఫినెట్లీ మేము యాక్సెప్ట్ చేసుకున్నాం. అంటే ది కమిటీ హెస్ డిసైడెడ్ టు యూ బీ వన్ ఆఫ్ ది సెలెక్టర్. నా ఉద్దేశం ఏమంటే సెలెక్షన్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచో బాంబే, ఢిల్లీ అంటే నీకు బాంబేలో ఆడితే నువ్వు బాంబేలో ఎందుకు దొరకడం లేదు? అక్కడ ఎట్లా అంటే ఇక్కడ చాలా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ విచ్ ఐ డోంట్ వాంట్ టు సే బికాస్ ఇక్కడ రాంగ్ పీపుల్ ఉండే. ఇప్పుడు ఎనీ ఫీల్డ్లో ఒక రాంగ్ పీపుల్ ఉంటే రాంగ్ రిజల్ట్స్ వస్తుంది. యూ మైట్ బి వెరీ పాపులర్ ఉంటే లాభం లేదు. యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఇన్ యువర్ ఫీల్డ్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు రంజీ ఆడారు, రంజీతో పాటు ఇంకా చాలా మ్యాచ్లు ఆడుంటారు. అంటే ఏ మ్యాచ్లు ఆడారు మీరు? అంటే మొయినుద్దీన్లో ఆడినాం, ఏమైనా బుచ్చిబాబు ఆడినాం, అండ్ ఆల్సో అదర్ అంటే లక్నోలో శీష్ మహల్ టోర్నమెంట్ ఉంది. అక్కడ రమేష్ సక్సేనా టీం వాళ్ళ టీంలో అందరూ రంజీ ప్లేయర్స్ ఉండే.
కానీ మేము ఆడి వాళ్ళ అగేన్స్ట్ స్కోర్ చేసినాం. సో ఈ వాజ్ సో హ్యాపీ దట్ మీకు ఛాన్స్ దొరకడం లేదు అక్కడ అంటే నేను అక్కడ రాంగ్ సెలెక్షన్ ఉంది. అండ్ కొందరు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక సెక్రటరీ ఉన్నానుకో, ఆయన 2 years 4 years చేసిన చేంజ్ అవ్వాలి సెక్రటరీ. నువ్వే ఉంటే ఏమవుతుంది, దాదాగిరి అవుతుంది. అంటే నేనే బాస్. అక్కడ 2 years 4 years చేంజ్ అవుతాయి ఏమవుతుంది, మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. ఇప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ 944 చేసినామంటే బికాస్ ఆఫ్ గుడ్ సెలెక్షన్. అండ్ ఇక్కడ ఎవరు అప్పుడు యూ మైట్ బి అ వెరీ పువర్ బాయ్ బట్ యు ఆర్ పెర్ఫార్మింగ్ వెల్ ఆన్ క్రికెట్. మాకు నువ్వు ఫీల్డ్లో ఏం పెర్ఫార్మ్ చేస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా అంటే ఎలా ఫీల్డ్లో ఎలా ఆడుతున్నారు అప్పుడు మనకు అనేది అది పెర్ఫార్మెన్స్ ఉంటే తీసుకోవాలి. మీరు యూఆర్ పువర్ బాయ్, యూ విల్ నాట్ గెట్ ఛాన్స్ అంటే ఇట్స్ నాట్ పువర్ ఇన్ హౌ యూ పెర్ఫార్మ్ ఇన్ ది గేమ్ ఆఫ్ క్రికెట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ది బెస్ట్ మ్యాచ్ అంటే అనిపించిన ఆడింది ఏది అంటారు? అంటే మేము చాలా మ్యాచెస్ ఆడినామండి. ఒక మ్యాచ్ వీ షుడ్ అప్రిషియేట్ దట్ ఒక 1 run తోటి మేము గెలవాలా, ఒక వికెట్ తీయాలా. అప్పుడు మేము ఒక వికెట్ తీసి మేము 1 run తోటి గెలిచాం ఒక టోర్నమెంట్. అది ఆ 1 run విక్టరీ. ఇప్పుడు మీరు చెప్పినలాగా 7 runs తోటి మన ఇండియన్ టీం గెలిచింది కదా, ఇట్స్ అ విక్టరీ. సో ఈవెన్ 1 run విక్టరీ ఆల్సో విక్టరీ. సో డెఫినెట్లీ వీ షుడ్. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. వీ షుడ్ రియల్లీ, అండ్ వీ ఆల్ ఆర్ బికమ్ మేనేజర్స్ అండ్ ఆఫీసర్స్, అండ్ బికాస్ ఆఫ్ దెమ్ వీ ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీకు ఏ డిపార్ట్మెంట్ మీకు జాబ్ ఇస్తుందో, ఏ డిపార్ట్మెంట్ మీకు శాలరీ ఇస్తుందో, ఏ డిపార్ట్మెంట్ పెన్షన్ ఇస్తుందో, ఆ డిపార్ట్మెంట్కి మీరు యూ హ్యావ్ టు సర్వ్ ద బెస్ట్. దట్స్ మై ఫీలింగ్. మీకు గివ్ బ్యాక్ టు ద డిపార్ట్మెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అప్పుడు క్రికెట్ ఆడారు, అప్పుడు ఆడినప్పుడు అంటే ఇప్పుడు క్రికెట్కి తేడా ఏంటి? తేడాలు ఏమైనా ఉన్నాయంటారు? ఎనీ చేంజెస్? చాలా చేంజెస్ ఉన్నదండి. అప్పుడు అంటే పర్ఫెక్ట్ ఆఫ్ డ్రైవ్ కొట్టాలంటే ఆఫ్ డ్రైవ్ కొడతారు, ఆన్ డ్రైవ్ కొట్టాలంటే ఆన్ డ్రైవ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫాస్ట్ గేమ్. అంటే నువ్వు ఆఫ్ సైడ్. మన కాలర్ లైన్లో ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. హలో అండి. హలో రాజు గారు. అవునవును. మనతో పాటు ఇప్పుడు మోహన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అదే సార్, క్రికెట్ యాక్చువల్ గా మాకు బాగా ఇష్టం అండి. కాకపోతే మావి రూరల్ ఏరియాస్ కదా. అవును. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇక కొంచెం ముందుకెళ్లాలన్నా మాకు రూట్స్ తెలియదు పర్టికులర్ గా. ముందుకెళ్లాలంటే ఎట్లా ఏంటి అన్నట్టు. అంటే క్రికెట్ లో ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి రాజు గారు. మహబూబ్ నగర్లో కూడా మంచి టీమ్స్ ఉన్నది. అండ్ లీగ్స్లో మీరు పెర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, మీకు జోనల్ టీంలో తీసుకుంటారు. అక్కడ మీరు బాగా పెర్ఫామ్ చేస్తే రంజీ ట్రోఫీ ఆటోమేటిక్గా మీరు వస్తారు ఆన్ బేసిస్ ఆన్ పెర్ఫార్మెన్స్. నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్లీ రంజీ టీం కాడచ్చు. ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అవుతుందండి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అవుతాయి. అక్కడ మీరు పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ మీరు హైదరాబాద్ టీంలో కూడా మీరు డెఫినెట్లీ అలా వాళ్ళు తీసుకోవాలా. అండ్ అక్కడ ఛాన్సెస్ బ్రైట్ అవుతుంది. అంటే లీగు ఇంకా జోనల్ మ్యాచెస్లో మీరు పెర్ఫామ్ చేస్తే మీరు ఆ ప్లేయర్ రంజీ ట్రోఫీ టీంలోకి ఆడొచ్చు. అంటే ఖచ్చితంగా ఈ లీగ్ ఆడిన తర్వాత వెంటనే రంజీ టీంలోకి రావడానికి ఛాన్సెస్ లీగ్లో బాగా ఆడి పర్ఫార్మెన్స్ చేసి మీరు జోనల్ మ్యాచెస్ ఉంటుంది, జోనల్లోకి బాగా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్షన్ టీంలో మీరు స్టేట్ టీంలో వస్తారు. ఇది ప్రాసెస్, ఇది స్టేజ్ వైజ్. అంటే ఇప్పుడు ఆయన అడిగారు, కరెక్ట్గానే అడిగారు. ఇప్పుడు మహబూబ్ నగర్ అని చెప్పారు. మహబూబ్ నగర్ నుంచి ఆడాలి అంటే ఎట్లా? అంటే మనం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ టీంలో సెలెక్ట్ అవ్వాలా, లేకపోతే అక్కడ నుంచి వాళ్ళకు అక్కడ మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అవుతుంది. ఇంటర్ అంటే ఒక మహబూబ్ నగర్, వరంగల్ వాళ్ళతో మ్యాచెస్ అవుతుంది. అక్కడ వాళ్ళ బేసిస్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ చూసుకుని ఇక్కడ హైదరాబాద్లో లీగ్లో మీరు ఏమైనా మంచి టీంలో జాయిన్ అయ్యి యాజ్ అ ఆల్రౌండర్ మీరు బాగా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు రంజీ టీమ్. మీకు మంచి పెర్ఫామ్ చేసినాక మీకు దొరకలేదు అనుకోండి, మీరు డెఫినెట్లీ ఆయనకు పోయి అక్కడ ప్రొటెస్ట్ చేయొచ్చు కి మా ప్లేయర్ ఇంత బాగా పెర్ఫామ్ చేసాడు, ఆయనకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అంటే వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు. బట్ ఫ్యూచర్ డెఫినెట్లీ బ్రైట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్
మీరు డిస్ట్రిక్ట్ టీంలో ఆడినాక స్టేట్ టీంలో ఆడినాక నీకు జాబ్ వస్తుంది. జాబ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది రైల్వేలో లేకపోతే స్టేట్ బ్యాంక్లో అండ్ అదర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో మీరు యూ విల్ గెట్ జాబ్. అంటే చాలామంది పూర్ క్రికెటర్స్ ఏమవుతుంది, జాబ్ దొరికినాక వాళ్ళు ఒక ఫైనాన్షియలీ బెనిఫిట్ స్ట్రాంగ్ అవుతారు అండ్ దే కెన్ ప్లే ఎ బెటర్ గేమ్. అంటే ఈ గేమ్ నాట్ ఓన్లీ గేమ్ అండి, ఇట్ ఆల్సో టీచర్స్ యూ హౌ టు బీ డిసిప్లిన్ అండ్ ఆల్సో యు ఆర్ షూర్ టు గెట్ ఎ జాబ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది అండ్ దట్ టు డైరెక్ట్ అపాయింట్మెంట్, నో ఇంటర్వ్యూ, నథింగ్, డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, డైరెక్ట్ టీమ్కి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మీరు జాబ్స్ గురించి చెప్పారు కరెక్టే. అయితే ఇప్పుడు ఈ రంజీ అన్నారు, రంజీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటారు? నెక్స్ట్ స్టెప్ ఇండియా, డైరెక్ట్ ఇండియా. రంజీలో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ ఇండియా టీంలో ఇండియా డైరెక్ట్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రంజీ ట్రోఫీలో మీరు పెర్ఫామ్ చేసినాక ఇండియన్ టీమ్ సెలెక్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు రంజీలో ఎవరెవరు స్కోర్ చేసిండ్రు వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళు డైరెక్ట్ తీసుకుంటారు. దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఓకే. అయితే ఇప్పుడు మీరు అంటే కామెంటేటర్గా అంటే ఇంకా రన్ అవుతూ ఉంది కామెంటేటర్గా, మీరు ఇంకా చెప్తూ ఉన్నారా అంటే క్రికెట్ కామెంటరీ చేస్తూ ఉన్నారా? అయితే అప్పుడు క్రికెట్కి ఇప్పుడు క్రికెట్కి తేడా ఎలా ఉంది అంటారు? అంటే అప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్ ఇప్పుడు కవర్ డ్రైవ్ చేయాలంటే కవర్ డ్రైవ్ చేస్తారు, ఆన్ డ్రైవ్ చేస్తే ఆన్ డ్రైవ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అకార్డింగ్ టు ద బౌలింగ్ వాళ్ళు పెర్ఫెక్ట్గా స్ట్రోక్స్ చేస్తారు. ఇప్పుడు నౌ డేస్ క్రికెట్ ఎట్లా అంటే నువ్వు అవుట్ సైడ్ ఆఫ్ సైడ్ బాల్ వేస్తే లెగ్ సైడ్ కొట్టేస్తాడు, అవి ఇష్టంలాగా కొడతాడు. అంటే ఆయన పవర్ పైన ఉంటుంది. అక్కడ ఫీల్డర్ లేదనుకో అక్కడ ఫీల్డర్ దగ్గర కొట్టేస్తాడు, బయట కొట్టేస్తాడు, నైతో అవుట్ సైడ్ ది గ్రౌండ్గా కొట్టేస్తాడు. అంటే ఆ పవర్ ప్యాక్ షాట్స్ ఉన్నది. ఇప్పుడు నౌ డేస్ లాట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు నౌ డేస్ క్రికెట్ ఎట్లంటే హౌ యూ గెట్ రన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా ఆడుతున్నావు అది చూడరు. ఇప్పుడు నువ్వు పెర్ఫెక్ట్గా డిఫెన్స్ ఆడుతున్నావా, బ్యాటింగ్ స్కోర్ చేస్తున్నావా లేదా, రన్స్ తీసుకుని వస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్. అంటే మీరు క్రికెట్ ఆడేటప్పుడు అంటే ఒక సపోజ్ నేను అడుగుతున్నాను, అంటే ఒక తక్కువ స్కోర్ దగ్గర మీరు సడన్గా అవుట్ అయ్యారు, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే ఒక టీంకి మనం గెలిపించాలని మనం అవుతుందండి. అప్పుడు మనం ఒక ఫీలింగ్ వస్తుంది, అది నేను రాంగ్ షాట్ తీసిన అవుట్ అయిపోయినా నా టీంకి లాస్ అయిపోతుంది అని ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే అది యూ హ్యావ్ టు ఫీల్, బికాస్ నీ పెర్ఫార్మెన్స్ తోటి గెలవచ్చు మన ఇండియన్ టీం, లేకపోతే మీ బ్యాంక్ టీం, లేకపోతే హైదరాబాద్ టీం ఏదో ఆ ఫీలింగు అప్పుడేమవుతుంది చాలా ఫీల్ అవుతాడు. తర్వాత క్యాప్టెన్ మోటివేట్ చేసి నేనే ఇంకోరు లాగా వాళ్ళు చేసుకుంటారని అట్లా మోటివేట్ చేస్తారు. అండ్ నా ఉద్దేశం అంటే ఎప్పుడైనా అలా జరిగిందా? అవుతుందండి, ఎందుకంటే చాలామంది మంచి మంచి క్రికెటర్స్, మా ఫాదర్ కోచ్ ఉండే, మేము డిస్కస్ చేస్తుండే క్రికెట్ గురించి. ఇట్లా అంటే ఫాదర్ అంటుండే నువ్వు రాంగ్ షాట్ సెలెక్షన్ చేసినావు, నువ్వు రాంగ్ బాల్ చూసి చేసినావు. ఆయన మోర్ ఓవర్ ఆయన పెద్ద బౌలరు, ఆయన పెద్ద బౌలర్ని కొట్టాలని అనుకున్నావు డౌట్. బట్ యూ లెర్న్ బై డూయింగ్ సమ్ మిస్టేక్స్, అండ్ అదే మిస్టేక్స్ నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు చేయకుండా నువ్వు ఫ్యూచర్గా యూ విల్ గో యాజ్ అ గుడ్ క్రికెటర్. నా ఉద్దేశం ఎప్పుడు నేను యాజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్గా నేను కోచ్ ఉండే. నవజోత్ సిద్ధు నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రివాండ్రం వరకు నేను కోచ్గా ఉండేటప్పుడు నవజోత్ సిద్ధు టీమ్ మీటింగ్లో మేము మాట్లాడతాం. ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, ఆయన టెస్ట్ ప్లేయర్ కదా, టెస్ట్ ప్లేయర్తో ఆయన మాట్లాడినాక నేను మాట్లాడినా, నేను యువర్ టెస్ట్ ప్లేయర్ అండ్ ఆల్, అండ్ మీరు ఈవెన్ అజరుద్దీన్ కూడా మీరు సెలెక్టర్ ఉండే. సో ఐ కాంట్ టాక్ మచ్ బికాస్ ఒక సెలెక్టర్కు తెలుసు ఏ ప్లేయర్ అయితే. ఆయన ఏమన్నా అంటే అవర్ టీమ్ ఇస్ ద బెస్ట్ టీమ్ అండ్ వీ వన్ ఆల్ ఇండియా అసోసియేట్ టీమ్ బీటింగ్ బెస్ట్ ఆఫ్ ద టీమ్ ఇన్ ఇండియా అండ్ నాట్ ఓన్లీ ఇన్ లక్నో, ఇన్ పటియాలా ఆల్సో. అంటే బేసిక్గా ఎలాంటి టీంని, అంటే మీరు ఏ పాయింట్స్ బేస్ చేసుకొని టీంని ఎట్లా సెలెక్ట్ చేస్తారు యాజ్ ఎ సెలెక్టర్గా?
Based on the T20 format of game, 50 overs, టెస్ట్ మ్యాచెస్, ఇదన్నీ ఎట్లనే రంజీ ట్రోఫీ టీమ్, ఇదన్నీ అకార్డింగ్ టు ఫాస్ట్ గేమ్, ఫాస్ట్ ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ వైజ్ ఉంటారు, ఎవరు బాగా ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ చేస్తారని T20 ఫార్మర్స్. ఈవెన్ టెస్ట్, బట్ నా ఉద్దేశం ది ప్లేయర్ షుడ్ బి ఫిట్ ఇనఫ్. ఇప్పుడు ఫిట్నెస్ లేకపోతే ఈ కాన్ ప్లే ఫర్ 5 days, ఈ కాన్ ప్లే ఫర్ 1 day ఫార్మెట్ ఆఫ్ గేమ్, T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ టీచర్స్ యూ నాట్ ఓన్లీ టు బీ ఫిట్ బట్ ఆల్సో బీ డిసిప్లిన్. నిన్ను చూస్తే ఒక స్పోర్ట్స్మెన్ వాక్ చేస్తున్నాడు రోడ్డు పైన, అంత ఫాస్ట్గా వాక్ చేస్తున్నాడు అది కనిపిస్తుంది. ఇప్పుడు అదే యూ వేరే ఇఫ్ యూ సీ అదర్ పీపుల్, వాళ్ళు అది కనిపించదు. అంటే నా ఉద్దేశం, నా అయితే హ్యాబిట్స్ అండి, హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. యో ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఇవన్నీ నీ హ్యాబిట్స్కో చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్లేయర్స్ వాళ్ళ రాంగ్ హ్యాబిట్స్ తోటి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు. అంటే ఐ షుడ్ నాట్ సే, బట్ దే ఆర్ సమ్ ప్లేయర్స్ దే గో, వాళ్ళు పెద్ద ప్లేయర్ అయిపోయినారు, వాళ్ళకి రాంగ్ హ్యాబిట్స్ వస్తుంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. వై? బికాజ్ ఆఫ్ యువర్ ఇండిసిప్లిన్. బికాజ్ యువర్ ఇండిసిప్లిన్ మీ ఫ్యామిలీ లైఫ్లో నీ ప్రాబ్లం వస్తుంది. అండ్ రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ ఫ్రెండ్షిప్, ఈవెన్ ఫ్రెండ్స్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ ఉంటే ఈ విల్ మోటివేట్ యూ, కానీ ఒక ఫ్రెండ్ రాంగ్ ఉంటే ఆయన రాంగ్ రూట్లో తీసుకుపోతాడు, నీ లైఫే స్పాయిల్ చేస్తాడు. ఎందుకంటే దే ఆర్ సమ్ పీపుల్ లైక్ దాట్. అంటే నేను ఇందాక మీరు అన్నట్టు ఫాస్ట్ బౌలర్ ఉంటారు, ఫీల్డింగ్లో అన్నిట్లలో చూసి తీసుకుంటారు. అంటే అన్నిట్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే ఒక్కొక్క దాంట్లో, అంటే ఫాస్ట్ బౌలర్ అని క్రికెట్ బాగా ఆడతారు, లేకపోతే ఫీల్డింగ్ బాగా చేస్తారు, ఒక్కొక్క దాంట్లో సెలెక్ట్ చేస్తారు, అంటే ఏ బేస్లో సెలెక్ట్ చేస్తారు? లైక్ అంటే ఒక్కొక్కరిని కాదండి. T20 ఫార్మాట్ అంటే క్రికెట్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఉంటే చాలా ఫిట్ ఉన్న, చాలా ఫాస్ట్ గేమ్, అట్లాంటి ప్లేయర్స్ మీరు చూస్ చేస్తాం. 50 overs చూస్ చేస్తాం, అంటే 50 overs అట్లాంటి ప్లేయర్ని చూస్ చేస్తాం. అంటే యూ కెన్ స్టే ఫర్ ది వికెట్. 5 days మ్యాచెస్ ఏమవుతుంది, యూ కెన్ కొంచెం స్టాండర్డ్ ప్లేస్, అంటే క్లాస్ ప్లేస్ని తీసుకుంటాం. ఇట్లా కొందరు ప్లేయర్స్ 3 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో సూట్ అవుతారు. అక్కడ 50 overs సూట్ అవుతారు, టెస్ట్కో అవుతారు, ఈవెన్ 22. అంటే ఎలాంటి వాళ్ళు అవుతారు? లైక్ మొత్తం అన్ని, అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ అన్ని ఫార్మాట్లో వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు, సో అప్పుడు తీసుకుంటాం. లేకపోతే కొందరు ఓన్లీ 50 overs, కొందరు ఓన్లీ టెస్ట్ మ్యాచెస్, కొందరు T20. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ ద పెర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, సెలెక్టర్స్ మ్యాచెస్ చూడాలి, పోయి అక్కడ చూసుకుని ఆ ప్లేయరు ఆ గ్రౌండ్లో ఎట్లా ఫీల్డింగ్ చేస్తాడు, హౌ ఫిట్ ఈజ్, ఇదన్నీ ఒక క్యాల్కులేటెడ్. నేను ఒక్కడే క్రికెట్ సెలెక్ట్ కాదు, నలుగురు ఉంటారు, నలుగురు సెలెక్షన్స్తో డిస్కస్ చేసుకుని వీ విల్ విచ్ ప్లేయర్ విల్ బి వెరీ యూస్ఫుల్, అట్లా మేము డిసైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సెలెక్ట్ చేస్తామన్నారు, ఒక్కొక్క ప్లేయర్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆల్రౌండర్ అయి ఉండొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అన్నారు. అయితే ఇట్లా సెలెక్ట్ చేసేటప్పుడు మీకేమైనా అంటే ప్రెజర్ ఏమైనా, అంటే బాగా ఒత్తిడి ఉంటుందంటారా? డెఫినెట్లీ. ఒకసారి మేము సెలెక్టర్ అయినాక కొత్తగా మేము ఇది కొన్ని ఇయర్స్గా రాంగ్ సెలెక్షన్ అవుతుంది. వాళ్ళ ఎగెన్స్ట్ పోయి మేము ఎలక్షన్ ఫైట్ చేసి వాళ్ళని రిమూవ్ చేసి మేము వచ్చినాక వాళ్ళు గుండాస్ కూడా మా ఇంటికి పంపించారు టు అటాక్ మోహన్ ఆర్ లోకేందర్ రాజ్ ఆర్ ప్రహ్లాద్ విత్ నైఫ్స్. అటాక్ చేసినాము మేము. నో, పెర్ఫార్మెన్స్ అయితే మేము పోతాం, మేము కూడా వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సెలక్షన్ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఆయన పెద్ద మనిషి ఎవరో ఉండొచ్చు, ఎంత పెద్ద మనిషి ఎవరన్నా ఉండొచ్చు, మినిస్టర్ ఎవరో ఉండొచ్చు, ఆయన మా క్రికెట్ టీంలో తీసుకుంటామంటే క్రికెట్ బాగా ఖచ్చితంగా ఆడి పెర్ఫార్మ్ చేయాలి. ఆడతారు, మరి యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. ఇట్స్ లైక్ ఎగ్జామ్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎగ్జామ్ రాసినాక మంచి పెర్ఫార్మెన్స్. తో
మోసాబ్ ఆయన చెప్తే కూడా తీసుకురా, ఆయన చెప్పు కాదు, ఏ ఊరు చెప్తే కూడా తీసుకోం, ఆయన పెర్ఫార్మెన్స్ తీసుకుంటే మా మీద చాలా అటాక్ అయింది, మేము ఫేస్ చేసినాము. అండ్ వీ హ్యావ్ షోన్ ద రిజల్ట్స్. రిజల్ట్ ఇప్పుడు ఆఫ్టర్ 50 years వీ వన్ రంజీ ట్రోఫీ. దాని ఇరానీ కప్ ఎట్లా అంటే ఆల్ టెస్ట్ ప్లేయర్స్ ఒక సైడ్, ఇండియాలో టెస్ట్ ప్లేయర్స్ బెస్ట్ 11 తీసుకుంటారు, వాళ్ళు హైదరాబాద్ తోటి ఓడిపోయిన వాళ్ళు. అంటే హైదరాబాద్ ఈజ్ అ బెటర్ మోటివేటెడ్ టీమ్. ఒక టెస్ట్ ప్లేయర్ సైడ్ ఒక ఉండి మా హైదరాబాద్ తోటి ఓడిపోయినా అంటే హైదరాబాద్ హెస్ గాట్ బెటర్ పెర్ఫార్మెన్స్. దాన్ని 944 చేసినామంటే నేను ఒక్కడే సెలెక్టెడ్ కాదు, ప్రహ్లాద్ ఉన్నాడు, ఈవెన్ లోకేంద్ర రాజు ఉన్నాడు, మాకు చాలా సపోర్ట్, ఈవెన్ మహేశ్వర్ సింగ్ ఉన్నాడు. ఇట్లాంటి మంచి పెర్ఫార్మెన్స్ తోటి మేము పోయినామండి. అండ్ వీ కెప్ట్ ద నేమ్ ఆఫ్ మై ఫాదర్. మై బ్రదర్ వాజ్ వెరీ గుడ్ ప్లేయర్, ముత్తుకృష్ణ అని, సౌత్ జోన్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆయన. సో ఆయనకి ఛాన్స్ లేదు. అంటే నేనేమంటున్నా, నీ దగ్గర పైసలు ఉండాలా, నీ దగ్గర చెంచాగిరి ఉండాలా, ఇట్లాంటి ప్లేయర్స్ ఎందుకు తీసుకోవాలండి? నాట్ ఓన్లీ క్రికెట్, అదే గేమ్స్లో ఉన్నది, కానీ క్రికెట్లో ఏమంటే నువ్వు పెర్ఫార్మెన్స్ ఉంటేనే నేను తీసుకుంటాం. నువ్వు చెంచాగిరి చేసుకుని నువ్వు వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు అంటే అదన్నీ ఏం నడవదన్నా, ఎవ్వన ఉండని అంటే ఆ మొండి రకం ఉంటేనే ఖచ్చితంగా మంచిగా ఆడే వాళ్ళని సెలెక్ట్ చేస్తామంటారు. ఎవరు అంటే మొండి రకం ఉంటే ఏ ఫోర్స్ తో సెలెక్ట్ చేయం, అందుకే మేము గెలిచినాం. See, why they are not win after 50 years we have won. 50 years గా వాళ్ళు నవాబ్ గిరి ఉండే. అండ్ మై ఫాదర్ అంటే ఏఆర్ భూపేష్ సార్ వాజ్ ఓన్లీ హిందూ ప్లేయింగ్ ఇన్ ద 10 ముస్లిమ్స్ అంటే వేరే వీళ్ళు ఉండే. అంటే అంత ఇది అంటే మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ది ఓనర్ ఆఫ్ క్రానికల్, వీఆర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దెమ్. సో అక్కడ నేనేమంటున్నా అంటే నీ పెర్ఫార్మెన్స్ ఉంటే ఆడిపిస్తారు, పెర్ఫార్మెన్స్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు, ఖచ్చితంగా టీమ్ ఇండియాకి ఆడతారు. చేయాలి ఆయన్ని, నువ్వు చేయకుండా నేను ఆయన రికమెండేషను ఏ రికమెండ్ పనికిరాదండి, ఎందుకంటే యు ఆర్ లూజింగ్ ది గేమ్. సో ఇండియా ఇప్పుడు మనం వరల్డ్ కప్కి వచ్చినాం, కపిల్ దేవ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండే డే అండర్ ఈస్ట్ కెప్టెన్సీ వి వన్. And Dhoni captaincy. మళ్ళీ ధోని గారి కెప్టెన్సీలో మళ్ళీ we have won. విన్ అయ్యాం. Why? Because he has come from a middle class family. He knows what is performance. ఇప్పుడు అట్లాంటి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్లేయర్స్ని తీసుకుంటే మన డెఫినెట్లీ ఇండియా కెన్ ప్రొడ్యూస్ వరల్డ్ ఛాంపియన్స్ అండి. ఇప్పుడు మనకి టెస్ట్ మ్యాచ్, వన్డే, T20 చాలా మ్యాచెస్, అంటే మీకు అంటే ది బెస్ట్ ఏది అంటారు, మీకు నచ్చిన ఫార్మాట్ ఏది అంటారు? అంటే ఇప్పుడు ఒక క్లాస్ చూసుకోవాలంటే టెస్ట్ మ్యాచెస్ అండి. టెస్ట్ మ్యాచ్లు చేయమంటే 5 days ఉంటుంది. ఆ 5 daysలో ఆయన ఓపిక, ఆయన వికెట్ పైన ఎట్లా పేషెన్స్ తోటి ఆడతాడు, ఆయన ఎట్లా డెవలప్, అది వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ అండి. దాని తర్వాత 50 overs ఇస్ ద ఫాస్ట్ గేమ్, బట్ T20 ఈజ్ ద ఫాస్టెస్ట్ గేమ్ ఇన్ క్రికెట్. అక్కడ ఇప్పుడు మనకి ICC T20 వరల్డ్ కప్ విన్ అయ్యాం మనము, అంటే చాలా బాగుంది, అంటే ఆ ఫీల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే 17 years తర్వాత అందరూ అసలు చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు మీ క్రికెట్కి ఇప్పుడు ఎలా ఉంది అంటారు పర్ఫార్మెన్స్ ఇక్కడ? అంటే వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్ అండి. అంటే ఇప్పుడు ఫాస్ట్ గేమ్లో అకార్డింగ్ టు సిచ్యువేషన్ చాలా మంచి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే క్రికెట్ మనకు లైవ్ అంటే మనకి ఇప్పుడు మన ప్లే చేస్తున్నారు, మనకు నిన్న ICC T20 వరల్డ్ కప్ గురించి మన టీసాట్లో. సో మీరేం చెప్తారు? ఒక మంచి కామెంటరీ మేము వినాలనుకుంటున్నాం మీ దగ్గర నుంచి. మీరు కామెంటరీ ఇవ్వాలని అనుకుంటున్నాం, అక్కడ మనకు ప్లే అవుతుంది ICC T20 వరల్డ్ కప్ ది. సో ఒక్కసారి మాకు ఒక కామెంటరీ. Usually I do commentary in English, and it is Bumrah running in to bowl to Carlson, and Carlson definitely the ball going outside the off stump, he tackles there and he takes a single. It depends upon the call given by Carlson, and Miller responds and they take a very quick single. అక్కడ మనకి విన్ అయిన ఉత్సాహం కూడా కనిపిస్తుంది వీడియోలో. The entire country is celebrating, sir. World champions అయిపోయినోని, and even President of India also congratulated the Indian team for the victory.
అంటే అంత హ్యాపీనెస్ కెప్టెన్ రోహిత్ శర్మని చూసుకున్న విరాట్ కోహ్లీ వాళ్ళందరూ ఈరోజు ఫెస్టివల్ లాగా ఉన్నది. సి ఎస్టర్డే డే 1 అండ్ దట్ టూ అవే ఫ్రమ్ ఇండియా. చాలామంది క్రికెట్ ఇండియాలో బాగా ఆడతారు, బయట కంట్రీస్ పోతే కండిషన్స్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఒక వీడియో చూశాను, అంటే అక్కడ మన జెండాని పెడుతూ ఉన్నారు ఇండియా, అంటే ఆ ప్లేస్లో అక్కడ ఆడి మన జెండా అక్కడ పెడుతుంటే అంటే ఆ ఫీల్ చాలా బాగుంది. అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఆ వీడియో చూసారా మీరు? నేను ఆ వీడియో మార్నింగే చూశాను. మనం ఈరోజు మనం క్రికెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, సో నేను అనుకోకుండా ఆ వీడియో చూశాను అన్నట్టు. అంటే ఆ ఫీల్ చాలా బాగుంది. విన్ అయిన తర్వాత తీసుకొచ్చి మధ్యలో పెట్టారు మన ఇండియా ఫ్లాగ్ని. సో క్రికెట్ ఫ్లాగ్ ఈజ్ ఇట్స్ నేషనల్ ఫ్లాగ్. సో వీ ఆల్వేస్ రెస్పెక్ట్ ఎక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉంటుందో our country has won and country is known by the flag of that country. So akkada central పెట్టండి, we are respecting that flag respect చాలా ఇంపార్టెంట్. మీరు వేరే కంట్రీ చూడండి, you should always must respect the flag of their country. ఇప్పుడు మన కంట్రీ గెలిచిన అంటే మన కంట్రీ ఫ్లాగ్ అక్కడ పెట్టి నమస్కారం చేస్తారు, అంటే ది కంట్రీ హస్ వన్ అగేన్స్ట్. అదే మనం వీడియోలో కూడా చూస్తున్నాం చూడండి, అందరూ వాళ్ళు విరాట్ కోహ్లీ గానీ కెప్టెన్ గానీ అందరూ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్స్ టీమ్ వర్క్ అండి. సో ఆ హ్యాపీనెస్ ఓన్లీ ఇఫ్ యూ ఫీల్ ఓన్లీ యూ విల్ ఫీల్ ఎంటైర్ కంట్రీ ఇస్ ఫీలింగ్. వాళ్ళు ఆనంద పడుతున్నారు కరెక్టే, మనం కూడా సంతోషపడుతున్నాం, కానీ వాళ్ళ కష్టం తెలుస్తుంది అక్కడ చూస్తుంటే. వాళ్ళందరూ గెలిచినాక చాలా మంది ఏడ్స్తారు. ఓవర్ ది హ్యాపీనెస్ అంటే మనకు నీళ్ళు వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ వాళ్ళు కాదు, ఈవెన్ టీవీలో చూసిన వాళ్ళు ఆ మ్యాచెస్ చూసినాక గెలిచినాక ఆటోమేటిక్ నీళ్ళు వస్తుంది, లేకపోతే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. దే లీడ్ స్వీట్, దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్, అట్లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ నేషనల్ ఫీలింగ్ అన్ని డెఫినెట్లీ మీరు చూడండి. విన్ అయినాక ఈవెన్ జేషా ఇస్ దేర్, ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ, అక్కడ కప్ తీసుకుంటున్నారు. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఇట్స్ వర్త్ సీయింగ్ మూమెంట్ అండి. They are very happy and we are also happy. The entire country is happy. అంటే అంత గ్యాప్ తర్వాత కాబట్టి ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది, అంటే ఆనందం పదింతలు. డెఫినెట్లీ ఇప్పుడు వరల్డ్ అంటే వరల్డ్లోనే నెంబర్ 1 టీమ్ అంటే we all feel happy and we are very proud of it. చాలా సంతోషంగా ఉంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. క్రికెట్ డెవలప్మెంట్ డెఫినెట్లీ డెవలప్ అవుతుంది. అండ్ we really appreciate రోహిత్ శర్మ అండ్ హిస్ కెప్టెన్సీ, దే హావ్ వన్. ఆయన కెప్టెన్సీలో ఇప్పుడు మనం విన్ అయ్యాం ఇంకా. అండ్ మోర్ ఓవర్ ఈజ్ అ తెలుగు పర్సన్ ఫ్రమ్ వైజాగ్, రోహిత్ శర్మ. అది ఇంకా చాలా మంచి విషయం. సో నాకు ఆయనతోటి ఒక అనుభవం, మ్యాచ్ రెఫరీ ఉండే ముందులాగా ఒకసారి వి హ్యాడ్ అ వెరీ ఇంట్రాక్షన్, వెరీ నైస్ పర్సన్. ఎందుకంటే ఒక ఫీలింగ్ అవర్ కంట్రీ హెస్ అచీవ్డ్ వరల్డ్ కప్, రియల్లీ హ్యాపీ మూమెంట్ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రోహిత్ శర్మ ఆయనతో కూడా ఇంటరాక్షన్ ఉంది అప్పుడు అన్నారు. అయితే అట్లాగే మీరు అప్పుడు శివలాల్ యాదవ్ గారు, అజారుద్దీన్, వెంకటపతి రాజు, వీళ్ళందరూ అప్పట్లో ఆటగాళ్ళందరూ మన హైదరాబాద్ రంజీ టీం నుంచి ఆడిన వాళ్ళే. అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి అంటే మీరే ఏం చెప్తారంటారు వీళ్ళ గురించి? అంటే దే ఆర్ వెరీ గుడ్ ప్లేస్. ఐఎమ్ నాట్ టెలింగ్ వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, అజారుద్దీన్ ఫెంటాస్టిక్ ప్లేస్. నేనేమంటున్నా అంటే ఫెంటాస్టిక్ ప్లేయర్స్ ఉండి యూ షుడ్ బీ ఎ వెల్ డిసిప్లిన్ మ్యాన్ అండ్ ఆల్సో ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేషన్లోకి మీరు వచ్చినాక మీరు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. వెంకటపతి రాజు ఇస్ ఎ వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఆల్సో అజరుద్దీన్ అండ్ శివలాల్ యాదవ్ ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. అండ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, యూ షుడ్ బీ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. యూ షుడ్ నో హౌ టు రన్ ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అక్కడ కొంచెం వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏమంటే మీరు చేసేటప్పుడు క్రికెట్ ఇంప్రూవ్మెంట్ చూడాలి ఫస్ట్. యూ హ్యావ్ కమ్ ఫర్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్. క్రికెట్ మన హైదరాబాద్ టీంలో చాలా టాలెంట్ ఉన్నది. టాలెంట్ ఉంటే వాళ్ళని ఎట్లా నర్చర్ చేయాలా, వాళ్ళు ఎట్లా పైనకి తీసుకుని రావాలా, దే షుడ్ బికమ్
నాట్ ఓన్లీ స్టేట్ ప్లేయర్స్, దే షుడ్ బికమ్ ఆల్సో టెస్ట్ ప్లేయర్స్ అని ఆ ఫీలింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి కోచింగ్ వల్ల ఆడే దాంట్లో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఎక్కువ కోచెస్ బాగానే ఉన్నారండి, కోచింగ్ అన్నీ ఇస్తారు, కానీ ఎవరు పెర్ఫామ్ చేయాలా? వికెట్ల మ్యాచ్లో పోయినాక ప్లేయర్ పెర్ఫామ్ చేయాలా? ఆ ప్లేయర్ ఎట్లా పెర్ఫామ్ చేస్తారు? ఆయన మోటివేట్ చేయాలా? ఆయన ఎట్లా డిసిప్లిన్ ఉన్నాడు? ఆయన వికెట్ పైన ఎంతసేపు ఉంటుండ్రు? ఆయన ఎట్లా అవుట్ అవుతున్నాడు? షార్ట్ సెలెక్షన్స్లకు అవుతుందండి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు వాచ్ ఆల్ దిస్ విల్ ప్లే అండ్ యూ హ్యావ్ టు పెర్ఫామ్ వెల్. అంటే మీకు ఎక్కువగా ఏది ఇష్టం, బౌలింగ్ ఇష్టమా, బ్యాటింగ్ ఇష్టమా? నేను ఆల్రౌండర్ అండి. ఆల్రౌండర్. నేను బౌలింగ్, బ్యాటింగ్ బాగా, ఫీల్డింగ్ బాగా చేస్తా. మా ఒకసారి మేము అంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఏమవుతుంది, ఈ కాల్ ఇంపార్టెంట్. నాతోటి ఆడేటప్పుడు కొందరు ఉంటారు రన్అట్ చేసేదానికి, నేను కొంచెం కేర్ఫుల్ ఉండే, బికాజ్ మై ఫాదర్ టాట్, నా కాల్ ఉంటే నేను కాల్ చేస్తాను, మీ కాల్ ఉంటే మీరే, నువ్వు నా కాల్ చేసి నేను రాను, ఎందుకంటే రన్అట్. సో అక్కడ 384 runs స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి అగేన్స్ట్ SBI చేసినాం. అప్పుడు ఆబిద్ అలీ ఉండే, ఆయన కొంచెం ఫాస్ట్ అయినా. సో డెఫినెట్లీ ఆయన చెప్పినాం ఇట్లా మా కాల్ అంటే, అట్లా రికార్డ్ పార్ట్నర్షిప్ చేసినాం. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ దట్ ఫెలో, మనం అవుట్ అవుతాం. మనం అవుట్ అవుతే మన బ్యాంక్ పోతుంది. సి వేర్ ఎవర్ యూర్ వర్కింగ్, యూ మస్ట్ సీ దట్ ఇన్స్టిట్యూషన్ విన్స్. ఇప్పుడు వీళ్ళు ఇండియా గెలిచిందంటే ఎంటైర్ కంట్రీ ఈజ్ సెలబ్రేటింగ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, wherever our citizens are there, US, UK, everywhere is celebrating. Why? Because we are happy. Today is a festival day laga unnadi manki. Chala. Everybody is పండగ లాగా మొత్తం. So our happiness leda, with money it will not come. It comes automatically. And that feeling you should have. You are working for an institution. నీ పని మీద నీ ఇన్స్టిట్యూషన్ ముందుకు పోవాలా, అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్ రావాలా, ఆ ఫీలింగ్. నేను చాలామంది కొందరు క్రికెట్, ఈవెన్ ఆరిఫ్ అజీజ్ అనే మంచి ప్లేయర్ ఉండే, జాన్ తారచంద్ మంచి ప్లేయర్ ఉండే. అదే మీరు అట్లా ప్లేయర్స్ గురించి చెప్తున్నారు, మీరు కూడా ఆల్రౌండర్ అని చెప్పారు. అయితే మీకు ది బెస్ట్ క్రికెటర్ అంటే మీకు ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నా ఫేవరెట్ కపిల్ దేవ్ అండి. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఉన్నది. అంటే ఈజ్ అ ఫైటింగ్ క్రికెటర్. సో ఫైటింగ్ క్రికెట్లో ఏమవుతుంది, పట్టుదల ఉంటుంది. అండ్ రాజేందర్ పాల్ అని ఒక పంజాబ్ కెప్టెన్ ఉండే, సో ఆయన ఒక మోటివేటెడ్ కెప్టెన్ అయిన. సో వాళ్ళు ఒక అంటే మోటివేషన్ టాక్ ఉంటుంది. ఇప్పుడు ఎనీథింగ్ అన్లెస్ యూ టాక్, అన్లెస్ యూ కమ్యూనికేట్, విల్ నాట్ నో వాట్ ఈస్ వాట్. అయినా ఐపీఎల్ వచ్చి ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్, అక్కడ యూ విల్ గెట్ మనీ టు ప్లే. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? శ్రీకాంత్ ఉండే అప్పుడు, చాలా మంచి ప్లేయర్. ఇప్పుడు నౌ we depend upon Rohit Sharma as a good player in IPL also. మంచి కెప్టెన్ అని కూడా నిరూపించేసుకున్నారు. Definitely is a very fantastic batsman and also a good captain. సో చాలామంది మంచి ప్లేయర్ ఉంటారండి, కానీ ఆ క్యాప్టెన్సీ చేయలేకపోతాడు. ఇప్పుడు అదే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇస్తే ఆయన చేయలేకపోయిండు. సో అట్లనే చాలామంది మంచిగా ఉంటారు, కానీ యూ కెనాట్ గివ్ లీడర్షిప్ క్వాలిటీ టు దెమ్. There are some people who have leadership quality. So Rohit Sharma has got a good leadership, but Rahul Dravid has a very good coach. He has done a wonderful job, Andy. So we should appreciate them. And India needs to improvise more in the coming years in future. అంటే ఇప్పుడు మనకు చివరగా, ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో మనకి క్రికెట్ అంటే ప్లేయర్స్ ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అంటే మనం ఆడాలి అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి ఎట్లా క్రికెట్ నేర్చుకోవడానికి, ప్రొఫెషనల్గా మారడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటారు? మన క్రికెటర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ వాళ్ళు క్రికెట్ డెవలప్మెంట్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చి, సీనియర్ మెంబర్స్ ఎవరు బాగా పెర్ఫామ్ చేసిండు యాజ్ అ సెలెక్టర్ ప్లేయర్ అంటే వాళ్ళ సజెషన్కు తీసుకుని ఎట్లా ఇంప్రూవ్ అయితే మన హైదరాబాద్లో మంచి స్టాండర్డ్ ఉన్నదండి. నాకు నమ్మకం ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విల్ డెఫినెట్లీ డూ ఎ గుడ్ జాబ్ టు ఇంప్రూవ్ ది గేమ్ ఆఫ్ క్రికెట్.
సో అంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా ఇప్పుడు? మీరు ఏమైనా అంటే స్పెసిఫిక్గా ఈ కోచింగ్ సెంటర్స్ అంటే హైదరాబాద్లో ఇప్పుడు క్రికెట్కి సంబంధించి ఈ కోచింగ్ దాంట్లో తీసుకుంటే బాగుంటుంది అని మీరేమైనా చెప్తారు? అంటే డెఫినెట్లీ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఉన్నది, బట్ బెస్ట్ మా ఉప్పల్ స్టేడియంలో ఒక కోచింగ్ సెంటర్ ఉన్నది. అక్కడ మీరు కోచెస్ మంచి కోచెస్ ఉన్నారు. అక్కడ కోచింగ్ తీసుకుంటే మీరు రికగ్నైజ్ అవుతారు. ఈవెన్ జిమ్ఖానా గ్రౌండ్లోకి ఉన్నారు, ఈవెన్ లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నారు. అక్కడ ఇక్కడ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. 8 o'clock ప్రాక్టీస్ సెషన్ అంటే మార్నింగ్. సో 8 o'clock నువ్వు బిఫోర్ దాట్ యూ షుడ్ బి దేర్. అట్లాంటి ఒక డిసిప్లిన్ యాటిట్యూడ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ ఈవినింగ్ టైంలో మంచి టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్లేయర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, ఆయన క్రికెట్ ఆడినాక ప్రాక్టీస్ చేసినాక ఈ మస్ట్ గో హోమ్ అండ్ బికమ్ ఫ్రెష్ అండ్ స్టడీస్ అండ్ క్రికెట్ షుడ్ గో టుగెదర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ క్యాన్ బికమ్ బిగ్ ప్లేయర్, బట్ యూ ఆల్సో షుడ్ బి గుడ్ ఇన్ స్టడీస్. నా ఫీలింగ్ అట్లా. ఎందుకంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ది థింగ్స్. అండ్ మీ ఫ్యామిలీ పీపుల్ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ ఈజ్ నాట్ ఓన్లీ మంచి క్రికెట్ ఆడుతున్నాడు, మంచి స్టూడెంట్కి ఉన్నాడు. అట్లాంటి పేరు తీసుకోవాలా ఒక అప్కమింగ్ ప్లేయర్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ ఇండియా ఛాంపియన్స్ అండి. వీ బీట్ బాంబే యూనివర్సిటీ ఇన్ ద ఫైనల్ ఇన్ నాగ్పూర్లో. వాళ్ళు బాంబే యూనివర్సిటీ గవస్కర్ 7 టెస్ట్ ప్లేయర్స్ ఉండే, స్టేట్ ప్లేయర్స్ ఉండే. మేము మా సైడ్ ఒక స్టేట్ ప్లేయర్ మేము కొట్టినాం. ఇట్ ఈస్ ఓన్లీ టీమ్ వర్క్ అండి. సో ఐ విష్ హైదరాబాద్ క్రికెట్లో మంచి ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. అంత స్టాండర్డ్ ఉన్నది. అండ్ వి విష్ హైదరాబాద్ క్రికెట్ విల్ డెఫినెట్లీ గివ్ కోచింగ్ మంచి ఫెసిలిటీస్ ఇచ్చి అండ్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఇంకా మంచి ప్లేయర్స్ ఇండియన్ టీంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చెప్పారు. క్రికెట్కి సంబంధించి బెస్ట్ అంటే మంచి మెలకువలు చెప్పారు. అందరు క్రికెట్ ఎట్లా ఆడాలి, అంటే క్రికెట్లోకి ఎట్లా రావాలి ఏంది అని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు. క్రికెట్లో మెలకువలు ఎలాంటి మెలకువలు పాటించాలి, క్రికెట్లో రాణించాలంటే ఎలాంటి అంటే సజెషన్స్ తీసుకోవాలి, ఎలా ఆడాలి అని చాలా బాగా వివరించారు మోహన్ గారు. ఇది ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.